ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ నేను వేసుకున్న ముగ్గులు ఇంకా తులసి అమ్మని ఎలా అలంకరించానో చూడండి. హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజున నేనైతే ఉదయాన్నే వేకువజామున లేచి చక్కగా వాకిలి శుభ్రం చేసుకొని ముందైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ముగ్గుని ఈ విధంగా చక్క డిజైన్లతో అయితే నేను ముగ్గును వాకిలి అయితే ప్రతిరోజు అలంకరించుకుంటాను. మీకు వీడియోస్ షార్ట్లలో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. నేను వేసే ముగ్గులు మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా క్లారిటీగా అయితే నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా ముగ్గుల్ని చూడండి, లైక్ చేయండి, నాకు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళ అయితే నేనైతే ఒక మంచి ముగ్గు అయితే నేనైతే ఇంటి ముందు వేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇంట్లో వరండాలో అయితే కొంచెం తడిగుడ్డ పెట్టేసుకున్నాను. నైటే అన్ని కడుక్కున్నాను. అందుకు కాబట్టి పొద్దున్నే ఊడ్చుకొని శుభ్రంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గులతో అలంకరించుకొని పసుపు కుంకులు వేసుకుంటే వచ్చే అందమే వేరు కదండి. నాకైతే చూసారా చాలా బాగా వచ్చింది. ఇవాళ నేను అనుకోకుండా వేసిన ముగ్గు ఇది, కానీ చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంటి దగ్గర ఎలాగే అలంకరించుకుంటారా, పసుపు కుంకుమ కూడా వేసుకుంటారా అనేది నాకు చెప్పండి. నేనైతే ఇవాళ అయితే ఫుల్ నైట్ అయితే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి ఫుల్ టైర్డ్ గా ఉన్నాను మార్నింగ్. కానీ అలాగే నిదానంగా ఓపికగా అయితే చక్కగా మంచి ముగ్గు అయితే పెట్టుకున్నాను. మా ముగ్గు ఎలా వేస్తాను ఏంటో అని అనుకున్నాను, చాలా బాగానే వచ్చింది. ఇక నెక్స్ట్ అయితే తులసమ్మ దగ్గరికి వెళ్తే ముగ్గు వేసుకుందాం అని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి వచ్చి తులసమ్మ దగ్గరికి అయితే చక్కగా స్నానం చేసి వచ్చి పసుపు అయితే రాసుకుంటున్నాను. ఈ విధంగా పసుపు రాసుకొని తులసమ్మ వారికి బొట్లు పెట్టుకుంటే కుంకుమ బొట్లు వచ్చే అందమే వేరు. నిజంగా అమ్మవారిని అసలు చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే. ఇలా ప్రతి గురువారం వర్షాకాలం వచ్చిన నుంచి కొంచెం తగ్గించాను, వర్షం వచ్చేస్తుందని. వర్షాకాలం కాకపోతే మనకు ప్రతి గురువారం ఖచ్చితంగా నేనైతే ఈ విధంగా చేస్తాను. పసుపు రాసుకొని కుండికి చక్కగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా చూసారా, దీని మీద ముగ్గురిని కూడా మళ్ళీ అలంకరించి పెట్టుకుంటాను. కుంకుమ బొట్లు పక్కన మళ్ళీ కింద కూడా చక్కగా ముగ్గు వేసే చోట పసుపు రాసుకొని ఈ విధంగానే ముగ్గు కూడా వేసుకుంటాను. కుంకుమ బొట్లు పెట్టుకుంటే అమ్మవారికి చక్కగా అమ్మవారిని అలంకరించినట్టే ఉంటుంది. నాకైతే చాలా బాగా అందంగా అలంకరించుకున్నాము. ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాను. వరలక్ష్మీదేవి వ్రతం రోజునైతే ఇంకా నిండుగా కనిపిస్తుంది కొంచెం మనకి అమ్మవారు. సో వరలక్ష్మి వ్రతం అంటేనే ప్రతి సుమంగళి చక్కగా భక్తి శ్రద్ధలతో పవిత్రంగా శుభ్రంగా చేసుకునే పూజ, భక్తి శ్రద్ధలతో చేసుకునే వ్రతం ఇది. నిజంగా సుమంగళిలు అందరూ చక్కటి పూజగా చేసుకుంటారు దీన్ని. ఈ విధంగా నేను కూడా ఈ రోజు వ్రతం అయితే చేసుకోలేదు, కానీ సింపుల్ గా అయితే అగరొత్తులు అయితే వెలిగించుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా తులసమ్మ చుట్టూ అయితే చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ముగ్గు కూడా వేసుకుంటున్నాను. ముందుగా అలాగ పైన తులసి మీద కొంచెం ముగ్గు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కింద రాయి మీద అయితే కొంచెం పసుపు అయితే అలాగ రుద్దుకొని దాని మీద పిండితో కలిపిన ముగ్గు అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు శుక్రవారం మాత్రమే ఇలా వేసుకుంటాను. నార్మల్ రోజుల్లో మామూలుగానే చేపలు ఇస్తే వేస్తాను. ఈ విధంగా శుక్రవారం అయితే పసుపు రాసుకొని పసుపు మీద ముగ్గు వేస్తాను. కొంచెం అందంగా కళగా కనపడద్దని నాకైతే ఇలా చాలా ఇష్టం వేయటం అంటే. ఇప్పుడు ఈ విధంగానే వేస్తాను. ఈ విధంగా చాలా మంది వేస్తున్నారు, ఇప్పుడు నేను కూడా చూశాను. మీరు కూడా ఎలా వేస్తారో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, పసుపు రాసి ఇలాగా ముగ్గుతో అలంకరించుకుంటే ఎంత అందంగా వస్తుందో, ఎంత నిండుగానే వస్తుందో. పసుపు కుంకుమలతో వచ్చిన అందం ఇంకా దేనికి రాదండి. నన్ను అడిగితే ఏ రంగులు కూడా పనికిరావు పసుపు కుంకుమలు మించిన అందము. అలాగే ముగ్గుతో చాప్లీస్తో వేసినట్లుగా కాకుండా ముగ్గుతో వేస్తే ఆ అందం వేరు. చాప్లీస్తో వేసినట్టే ఉంటుంది. ముగ్గుతో వేసిన అందం ముగ్గుతో వేసిందే. అందుకే నేను ఎక్కువగా ముగ్గుతో ఇష్టపడతాను, చాక్పీస్లో ఇష్టపడను. ఎప్పుడు మామూలుగా నార్మల్గా ఇంట్లోకి అయితే ఓకే, బయట మాత్రం తులసమ్మ దగ్గర వాకిల్లో మాత్రం నేను ఎక్కువ ముగ్గుతోనే పెట్టుకుంటాను. అందుకే చాలా నిండుగా ఈ విధంగా. ఇప్పుడైతే కింద కూడా ఇలాగ పసుపు రాసుకొని, ఎందుకు నార్మల్గానైతే డైలీ చాపిస్తాను వేస్తాను. ఇప్పుడైతే కొంచెం ఇలాంటి స్పెషల్ డేస్ అయితే కొంచెం ఇలాగ పసుపుతో కింద కూడా పసుపుతో అలంకరించుకొని దానిపైన ముగ్గేస్తాను. చాలా నిండుగా ఉంటుంది. కానీ పిల్లలతో ఉంచారనమాట, అసలు సాయంత్రానికి తొక్కేస్తారు. అందులో ఇవాళ పిల్లలకి హాలిడే కదా, ఇంకా కొంచెం ఇదిగా ఉంటారు. వాళ్ళైతే కొంచెం ఉంచేలా ట్రై చేయాలి, పిల్లల్ని తొక్కనివ్వకుండా చూడాలి. చూసారు కదా, ఈ విధంగా ముందైతే ఫస్ట్ అయితే 4 వైపులా ఇలా రాసుకుంటాను. తర్వాత దీని మీద కొంచెం ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట.
ముగ్గునైతే కొంచెం పసుపు ఎండిపోకుండా అయితే పెట్టుకోవాలి. పసుపు ఎండిపోతే కనుక అంతగా రాదు, బాగోదు. సో ఈ విధంగా తడి పసుపు మీద అయితే నేను ముగ్గు వేసుకుంటాను. చూసారుగా చిన్న ముగ్గు అయితే తులసమ్మ దగ్గర అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా చక్కగా వరలక్ష్మి వ్రతం రోజైనా కాకుండా శుక్రవారం అయినా సరే నేను ఈ విధంగా అలంకరించుకుంటానండి. అదొక నిండుదనం వస్తుంది. మనం ఇంటి ముందు ముగ్గు కానీ, తులసమ్మ దగ్గర ముగ్గులే కానీ, ముగ్గులతోనూ పసుపు కుంకుమలతో వేసిన అందము మన ఇంటికి ముందు కాకుండా మన ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే తెస్తుంది అనమాట. ఒక మనసుకి కూడా అదొక రకంగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. మరి నేను వేసిన ఈ ముగ్గులు ఎలాగున్నాయో నాకైతే కామెంట్ చేయండి అర్జెంటుగా. చక్కగా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకెలా వేయాలో, మీరు చెప్పిన దాన్ని నేను ఇంకా బాగుందో బాగోలేదు, ఇంకా ఎలా వేస్తే బాగుంటుందో కూడా నేనైతే ఆలోచిస్తాను. నా ముగ్గుల్ని చూసి లైక్ చేయండి, కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఈ విధంగా అయితే తులసమ్మ దగ్గర అయితే అలంకరించుకున్నాను పసుపు బొట్లు పెట్టుకొని. నెక్స్ట్ అయితే గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టుకుందామని అయితే పసుపు అయితే రాయటం స్టార్ట్ చేశాను. ఈ విధంగా గడపనైతే చక్కగా శుభ్రం చేసుకున్నాను. నైటే తుడిసి పెట్టేసుకున్నాను. పొద్దున ఒకసారి మళ్ళీ శుభ్రం చేసుకొని పసుపు అయితే రాసుకున్నాను. చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటే గడప కూడా అసలు వచ్చే అందం నిజంగా చాలా అందంగా ఉంటుంది. గడప ముగ్గు అసలు నిజంగా ఎన్ని డిజైన్లుగా వేస్తున్నారంటే చాలా బాగా వేస్తున్నారు. గడప మీద ఈ విధంగా చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని తర్వాత ముగ్గుతో ఎన్ని రకాలుగా డిజైన్లు అలంకరిస్తారు. చాలా బాగా చేస్తున్నారు, చూస్తున్నాను. నేను కూడా ఆ విధంగా అయితే అంతకు ముందు కూడా నేను మామూలుగా వేసేదాన్ని, ముగ్గు వేసేదాన్ని గీతలుగా. కొంచెం ఇప్పుడిప్పుడే డిజైన్లుగా వేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి. ఈ విధంగా అయితే నేను ఫస్ట్ ని గడపతో పసుపుతో అలంకరించుకొని రుద్దుకున్నాను. తర్వాత కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందుగా గడప మీద తామర పువ్వు ముగ్గు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇలాగ కొంచెం డిజైన్లుగా అయితే గీతలు గీసుకొని ఇంకొంచెంగా అలా విధంగా సైడ్ లో ముగ్గులు అయితే వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. దీని తర్వాత కింద కూడా పసుపు రాసుకొని ఈ విధంగా అయితే ముగ్గులు అయితే పెట్టేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా గలుపు రాసుకున్నాను. ఇప్పుడు దీని కింద కూడా చక్కగా ఈ విధంగా పసుపు రాసేసుకున్నాను. చూసారు కదా, వరలక్ష్మీదేవి రోజున చక్కగా నిండుదనం మనం వేసే ముగ్గులే కదండి. ఎంత నిండుగా ముగ్గులతో మనం ఎలా రెడీ అయ్యి అందంగా కనపడతామో అలాగే మన ఇల్లు కూడా చక్కగా ఇలా పసుపు కుంకుమలతో ముగ్గులతో నిండిపోయి ఉంటే వచ్చే ఆనందం నిజంగా చాలా చాలా అందంగా ఉంటుంది. నిజంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీకి వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది. చాలా ఆనందంగా పడతారు. వాళ్ళు ఇంటికి వచ్చే వాళ్ళే కాకుండా మనం ఇంట్లో ఉన్నందుకు మనకు తెలియని ఒక ఎనర్జీ అయితే వస్తుంది. చాలా ఫీలింగ్ గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఒక టెంపుల్లో ఉన్న వైబ్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇక ఈ విధంగా గుమ్మం ముందు కూడా అయితే పసుపు కుంకుమలతో బొట్టు అలంకరించుకొని చక్కగా ముగ్గుతో అయితే డిజైన్ గా ముగ్గు అయితే వేసేసుకున్నాను. మరి నా ముగ్గులు మీకు ఎలా ఉన్నాయి, నచ్చినాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చక్కగా శుక్రవారం పూట నేను ఈ విధంగా అలంకరించుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అసలు వరలక్ష్మి వ్రతానికి అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా చక్కగా చేసుకున్నాను. చక్కగా 2ంటికి లేసి ప్రసాదాలు వండుకొని 5 రకాలు చక్కగా పూజగా ఎన్ని సిద్ధం చేసుకొని బంతిపూలతో గుమ్మాలతో అలంకరించుకొని మామిడి తోరణాలతో అలంకరించుకొని చాలా బాగా అయితే అమ్మవారిని అలంకరించుకొని చక్కగా ముగ్గేసుకొని పీఠం పెట్టుకొని ప్రసాద నైవేద్యాలు పెట్టుకొని పూలతో అమ్మవారిని అలంకరించుకొని గాజులు చీర అవన్నీ పెట్టి చక్కగా నేను పూజ చేసుకునేదాన్ని. ఈ ఇయర్ అయితే పూజ చేసుకోలేకపోయాను. నిజంగా చాలా చాలా నాకు కొంచెం బాధ అనిపించింది. వచ్చే సంవత్సరం అయితే చక్కగా చేసుకోవాలని అయితే అమ్మవారికి దండం పెట్టుకున్నాను. చక్కగా కొంచెం అగరబత్తులు అయితే వెలిగించుకొని ఈ విధంగా అమ్మవారిని అలాగే మనస్ఫూర్తిగా వేడుకున్నాను. వచ్చే సంవత్సరం అన్న నీ వ్రతం చేసుకునే అవకాశం నాకు కల్పించు తల్లి అని మనస్ఫూర్తిగా అయితే వేడుకున్నాను. సో మీరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేస్తున్నారో నాకు కూడా చెప్పండి. మీ వరలక్ష్మి వ్రతం ఫొటోస్ కూడా నాకైతే పెట్టండి కామెంట్ లో. మీరు చక్కగా ఈ విధంగా అమ్మవారు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా తర్వాత అయితే ముగ్గులు వేసుకున్నాను. కొంచెం ఈ ముగ్గులు కూడా చాప్లిస్తే వేస్తాను కింద. తర్వాత పైన పసుపు కుంకులతో వేసుకున్నాక కింద అయితే సింపుల్ గా చాప్లిస్తే వేసేసుకున్నాను. ఈ వైట్ కలర్ డైస్ మీద అసలు మార్బుల్ మీద అయితే అస్సలు కనిపించదు. కొంచెం తడి ఆరాకైతే నిదానంగా కనిపిస్తుంది. ఏ విధంగా చూసారు కదా ఎంత చక్కగా ఉందో, నాకైతే బాగా అనిపించింది. కొంచెం సింపుల్ గా ఇందులో చాలా బాగా వేసుకున్నాను. ఈ విధంగా మరి ఎంతలా కాపోయినా ఇంట్లో కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను. మరి నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే ఇంకో ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.